హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి 2 రోజుల క్రితం ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఆ రోజైతే పిల్లలు బాక్స్లోకి బగారా రైస్, ఆలు మసాలా కర్రీ అడిగారు. అందుకోసం అని చెప్పేసి ఓ పక్కన అయితే ఆలు కర్రీ, ఓ పక్కన బగారా రైస్ అయితే చేస్తున్నాను. ఆ రోజు ఫ్రైడే కదా, నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఆలు కర్రీ చేస్తున్నాను బగారా రైస్లోకి. ఆలు కర్రీ కూడా బాగానే ఉంటుంది, కొంచెం మసాలా వేసి చేస్తాం కాబట్టి. మా చిన్న బాబుకి అయితే రైతా చేయమన్నారు. రైతా వాడికి, మాకు ఆలు కర్రీ అనమాట. ఆలు కర్రీ కూడా వేసుకుని బాగా కుదిరింది. అయితే రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ టైం అయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఓ పక్కన అయితే కర్రీ చేస్తూ ఓ పక్కన అయితే బగారా రైస్ చేస్తున్నాను. ఇందులో అన్ని మసాలాలు, బిర్యానీ మసాలా మొత్తం వేస్తాము కదా, వేసేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పెట్టేసుకున్నాను. అది ఆలు కర్రీలో 2 స్పూన్స్, బగారా రైస్లో 1 స్పూన్, 1.5 స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ముందే బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేసి తొక్క తీసి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో ఫ్రై అయిపోయింది కదండి. ఈలోపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యేలోపు ఈ రైతా చేసేసాను. ఒక్కడికే కదా, అందుకని కొంచెమే చేశాను. తర్వాత అయితే ఆ కర్రీస్ కూడా రెడీ అయిపోయినాయి. చూసారా, ఆలు కర్రీ అయితే భలే వచ్చింది, చాలా బాగా కుదిరింది. బగారా రైస్ కూడా బాగా కుదిరింది. ప్లీజ్ అండి, మన వీడియోస్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.